ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. అట్ ది సేమ్ టైం మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని జనమా, ఈ మంచి సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినండి. అంశం ఏంటంటే, దేవుని కోపాగ్ని చల్లార్చుటకు వచ్చిన యేసయ్య. ప్రియమైన వారులారా, దేవుని కోపాగ్ని చల్లార్చుటకు యేసయ్య కానుకగా ఇవ్వబడుటను గురించి ఈ మంచి సమయములో మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనములో, బహుమానము కోపమును చల్లార్చును, వడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చదవబడిన లేఖన భాగములో మనం చూస్తే, బహుమానము కోపమును చల్లారుస్తుందని, వడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుచునని వ్రాయబడి ఉన్నది. ఇంతకీ మహాక్రోధము ఎవరికి, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, తండ్రి అయిన దేవునికి తాను సృష్టించిన మానవాళిపై వారి చేస్తున్న ఆకృత్యాలను బట్టి ఆయన క్రోధము కాస్త మహాక్రోధముగా మారిందని జవాబు వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆదికాండములో 6వ అధ్యాయములో 5వ వచనములో మన వాక్యమును గమనిస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూచిన దేవుడు తాను భూమి మీద నరులను సృజించినందుకు నొచ్చుకొని వారినందరినీ తుడిచివేయాలని తలంచాడు. నోవాహు దినములలో జలప్రళయము వచ్చినప్పుడు, జలప్రళయములో నోవాహు కుటుంబము తప్ప మిగిలిన వారందరినీ తుదముట్టించాడు. ప్రస్తుత పరిస్థితులు కూడా అదే విధముగా ఉన్నాయి. యేసయ్య ఈ లోకానికి మొదటిసారి రావడానికి ముందు కూడా అందరూ పాపములో కూరుకుపోయి పాపము బానిసత్వములో ఉన్నారు. అటువంటి మానవాల్ని విడిపించి దేవుని ఉగ్రత నుండి తప్పించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోకము అను పరిధి నుండి కన్యక గర్భము ద్వారా భూలోక పరిధికి వచ్చిన సందర్భముగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆచరించుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయుంటిమి. ఎపిసి 2:3 ప్రకారముగా, రోమాపత్రిక 2:5లో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరికి ఉగ్రత సమకూర్చుకుంటున్నారంట? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావని, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చే పాపం మనమేమి చేస్తున్నామని ఆలోచిస్తే
చాలా విషయాలు బోధపడతాయి. మన మనసులలో దేవునికి స్థానం ఇవ్వకపోతే మన మనసు నిండా అపవాదికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అట్టివారు వాక్యము సెలవిచ్చినట్లుగా రోమా 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైర్యమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులుగా ఉంటారని చదవబడిన లేఖన భాగాల్లో మరి రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో చెప్పబడింది. తిరిగి ఈ జాబితా లేదా ఈ వాక్యము ఇంకొకసారి మనము చదివి ధ్యానించినట్లయితే కనీసము 2-3 పాపాలైనా ప్రతి ఒక్కరిలో ఉన్నాయని గుర్తించగలము. మరొకసారి చెబుతూ ఉన్నాను, రోమాపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 31వ వచనం వరకు ఇంకొకసారి మనం చదివి దాన్ని మనం గుర్తించినట్లయితే ప్రతి మనిషిలో ఇటువంటి పాపములు 2-3 ఉన్నాయని గుర్తించగలం. అందుకే రోమాపత్రికలోనే 3వ అధ్యాయములో 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని పౌలు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తు మహిమగల సువార్తను నిరాకరించు ప్రతి మనిషి పాపము, దేవుని వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రతకి, కోపాగ్నికి ఆజ్యము పోసినట్లుగా ఉంటుంది. దేవుడు నియమించిన దినాన ఈ కోపమంతా వారిపై కుమ్మరింపబడుతుంది. 2వ రాకడ సమయములో జరుగుతుందని ప్రకటన గ్రంథములో యోహాను ద్వారా దేవుడు బయలుపరిచాడు. ప్రియులారా, పాత నిబంధన కాలములో దేవుని ఉగ్రత మనుషులపై చూపించిన సందర్భాలు అనేకములు చరిత్రలో కనబడుతాయి. హల్లెలూయా. అందుకే వాక్యాధారాలతో మనం చూస్తే ఆదికాండము 6-7 అధ్యాయాలలో నోవాహు దినములలో జరిగిన జలప్రళయము తర్వాత దేవుడు నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపనని ఆదికాండము 8వ అధ్యాయములో 21వ వచనములో వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జలప్రళయము తర్వాత నాశనము చేయను అని చెప్పాడు. అందుకే పాపము ప్రబలిన ప్రాంతాలలో మాత్రమే ఆయన తన ఉగ్రత చూపించాడు. ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయములో 20వ వచనములో మనం చూస్తే సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది కనుకను వాటిని నాశనము చేశాడు. ఎలా నాశనము చేశాడో తెలుసా? గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును నాశనము చేశాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు హృదయ కాఠిన్యము చేత దేవుడు వారికి చేసిన మేళ్లను, దేవుడు వారికి చేసిన ఎన్నో ఉపకారములను, దేవుడు వారి ఎడల చూపించినటువంటి ప్రేమను మరచి అనేక పర్యాయాలు ఆయనకు విరోధముగా అనేకమైన పాపములు చేసి ఆయన ఉగ్రతకు లోనైనారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అధికముగా ప్రేమించాడు.
వేవేల తరముల వరకు మీ ఎడల కృప చూపుతానన్నాడు. అనేక మేళ్ళు వారి జీవితాల్లో చేసినను వారు అన్నీ మరిచి పదే పదే వారు దేవుని దుఃఖపరిచారు. దేవునికి అతి హేయమైన విగ్రహారాధన చేయుట వలన అనేక పర్యాయములు శత్రువుల చేతికి బానిసులుగా వెళ్ళారు. అనేక పర్యాయాలు వారు చెరలోకి వెళ్ళిపోయారు. తిరిగి వారు మొరపెట్టగానే దేవుని ఉగ్రత వారిపై నుండి సడలిపోవునట్లుగా మనం దేవుని వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో 16వ అధ్యాయములో మనం గమనిస్తే కోరాహు ఇంకా కొంతమందిని పోగు చేసుకొని దేవుడి వారి కొరకు ఏర్పరిచిన నాయకులైన మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడినప్పుడు, వ్యతిరేకముగా వారందరూ లేచినప్పుడు దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసినని సంఖ్యాకాండములో 16వ అధ్యాయములో 32వ వచనములో వాక్యము గ్రంథస్థము చేయబడి ఉంది. దేవుడు ఏర్పరిచిన వారిని ఎదిరిస్తే, దేవుడు ఎన్నుకున్న వారిని ఎదిరిస్తే, దేవుడు పిలుచుకొని ఆయన పనిని అప్పగించిన వారిని తిరస్కరించి, వ్యతిరేకించి, విరోధంగా లేస్తే ఆయన ఉగ్రత అట్టి వారిపైకి వచ్చేది. అందుకే నహూము గ్రంథములో 1వ అధ్యాయములో 6వ వచనములో ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడని ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు? ఎవరు లేరు ప్రియులారా. పాపము చేసిన ప్రతి వానిపై ఆయన కోపాగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంది. దేవుడు, ప్రియమైన వారులారా, దేవుడు ప్రేమగలవాడు మాత్రమే కాక ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పాపము, దుర్మార్గతను సహించలేక వాటిని ఖండించి శిక్షిస్తాడు. ఇశ్రాయేలుల చరిత్రలో తిరగబడిన వారిని ఖడ్గము చేతను, తెగుళ్ళ చేతను, కరువు చేతను లయపరిచినట్లుగా చూడగలం. ఏ భేదము లేకుండా సృష్టించిన సమస్త జనములపైన ఆయన తీర్పు సమానముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమామూర్తి మరియు న్యాయానికి ఆయన మారు పేరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గ్లోరీ. క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్షణను పొందిన వారు ఉగ్రత పాలవరు. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో మనం చూస్తే క్రీస్తు రక్షణను పొందిన వారు ఉగ్రత పాలవరు. అయితే క్రీస్తు రక్షణ పొందని వారు ఉగ్రత పాలవుతారు. నమ్మి బాప్టిజము పొందిన వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అందుకే రోమా 9:22లో క్రీస్తు రక్షణ పొందిన వారు ఉగ్రత క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు రక్షణను పొందిన వారు ఉగ్రత పాలవురు గాని క్రీస్తు రక్షణను పొందని వారు ఉగ్రత పాలవుతారని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తును విశ్వసింపని వాని మీద దేవుని ఉగ్రత తప్పించుట అసాధ్యము. కనుక జెఫన్య ప్రవక్త తన గ్రంథములో 2వ అధ్యాయములో 2వ వచనములో యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మును మీరు, హల్లెలూయా, మిమ్మును శిక్షించుటకై
యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి అని చెప్పి జెఫన్యా ప్రవక్త మరి పిలుస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా, దేవుడు అతని ద్వారా. ఈ ఉగ్రత నుండి మనలను తప్పించుటకే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ భయానకమైన ఉగ్రతల నుండి, తరతరాల శాపము నుండి మనలను తప్పించుటకు, విమోచించుటకు, అనిత్యత్వమును చేర్చుట కొరకు యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. అందుకే సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 16వ వచనములో, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగచేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించునని వ్రాయబడి ఉంది. దేవునికి ఇవ్వబడిన కానుక యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. ఎలా అంటే యేసయ్య బలి అర్పణ, యేసయ్య త్యాగము, యేసయ్య చిందించిన రక్తము, యేసయ్య శిలువ యాగము, ఇదంతా దేవునికి సమర్పించిన కానుక. ఇది దేవునికి ఇష్టమైన కానుక. ఆమేన్. అందుకే యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 10వ వచనములో, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. అతన్ని అంటే యేసయ్యను నలగగొట్టుటకు పరమ తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. తన ఏకైక కుమారుణ్ణి శ్రమలకు అప్పగించుటకును, బలియాగమగుటకును అర్పించుట దేవునికి ఎలా ఇష్టమవుతుందని మీరు అనుకోవచ్చు. తన కుమారుణ్ణి అప్పగించి ఆయన ద్వారా దేవుడు అనేక కుమారులను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ జీసస్. తన కుమారుణ్ణి ఆయన అప్పగించి అనేక కుమారులను ఆయన ఏం చేశాడో తెలుసా? పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నశించిపోతున్న తాను సృష్టించిన కుమారులందరినీ తిరిగి పొందుటే దేవునికి ఇష్టమైన కానుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నశించిపోతున్న తాను సృజించిన కుమారులందరినీ తిరిగి పొందుటే దేవునికి ఇష్టమైన కానుక. ఆ కానుక ద్వారా మనము గొప్ప దేవుని ఎదుట నిలుచుటకు అవకాశం వచ్చింది. పరలోక మార్గము తెరవబడింది. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని మార్కు భక్తుడు, స్వార్థికుడు తన మార్కు స్వార్థలో 10వ అధ్యాయంలో 45వ వచనంలో రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క బలియాగము దేవుని కోపాగ్ని చల్లార్చి నిజమైన కానుకగా ఉంది. ఆమేన్. దేవుని బలియాగము, క్రీస్తు యేసు బలియాగము దేవుని కోపాగ్ని చల్లార్చిన నిజమైన కానుకగా ఉంది. ఈ కార్యాన్ని మనము సిలువపై చూడగలము. యేసయ్య గాయపడిన తన చేతులను చాచి ఒక చేతితో పాపిని పట్టుకొని ఇంకొక చేతితో పరిశుద్ధుడైన దేవుని చేతిని పట్టుకొని తన రక్తము ద్వారా ఇద్దరిని, అనగా తండ్రి చేతిలో ఈ పాపి చేతులను ఒకటిగా చేశాడు. మీ కళ్ళ ఎదుటికి ఈ దృశ్యము వస్తే మీరు సరైన విధముగా ఈ సత్యాన్ని అర్థము చేసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు భక్తుడు 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు
శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడునని పేతురు అంటున్నాడు. బలహీనులను, శత్రువులను, పాపులము, అవిధేయులుగా ఉండిన మన కొరకు యేసయ్య దేవుని ఎదుట కానుకగా ఉంచబడి దేవుని కోపాగ్నిని చల్లార్చాడు. కోపము చల్లార్చుటకు బహుమానమేమి ఇవ్వాలో తెలియని మనకు దేవుడే బహుమానాన్ని సమకూర్చాడన్న సత్యమును మనము మనసులలో స్థిరపరుచుకోవాలి. స్థిరముగా మనము ప్రభువుని వెంటాడాలి. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఇంత గొప్ప ప్రభువుని మనము స్తుతించాలి. ఇంత గొప్ప ప్రేమామయుడైనటువంటి ప్రభువుని మనము ఆరాధించాలి. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుణ్ణి ఎరగని ప్రజలందరికీ ఆయన చేసిన త్యాగాన్ని ప్రకటించాలి. దేవుని ఉగ్రత మనపైకి రాకుండా అడ్డుగా నిలుచుటకు వచ్చిన యేసు ప్రభువును మనము కొనియాడాలి. నీకొక సత్యము తెలిస్తే నిశ్చేష్టులవుతారు. ఆయన ఈనాటికి పరలోకములో తండ్రి ఎదుట వధింపబడిన గొర్రెపిల్ల వలె నిలబడినట్లుగా యోహాను ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో 6వ వచనములో వ్రాస్తూ ఉన్నాడు. ఈనాటికి పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట వధింపబడిన గొర్రె పిల్లవలే నా ప్రభు అయిన యేసు నిలబడి ఉన్నాడు. యోహానుకు దేవుడు చూపించాడు. ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల రక్తము ద్వారా మనలను చూచు తండ్రి అయిన దేవునికి మనము నీతిమంతులుగా కనబడుట కొరకు ఇంత గొప్ప దేవుణ్ణి పుట్టించి, ఇంత గొప్ప దేవుని పుట్టిన రోజుగా, ఈ లోకములోనికి వచ్చిన దినముగా ప్రజలందరూ ఈ క్రిస్మస్ ఆరాధనను జరుపుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ అటువంటి కానుకను దేవుడు మనకందరికీ దయచేసి ఉన్నాడు. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి పుట్టిన రోజుగా, ఈ లోకానికి వచ్చిన దినముగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ సందర్భముగా కూడి వచ్చిన మీకందరికీ, లైవ్లో వాక్యం ఇచ్చినటువంటి మీకందరికీ ప్రభువు పేరిట వందనములు. మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అత్యంత మహాకృప చేత ఇంతవరకు నాయన దేవుని కోపాగ్ని చల్లార్చుటకు వచ్చిన యేసయ్యను గురించి, నా తండ్రి ఆయన యొక్క సుగుణములను గురించి, ఆయన ద్వారా సమస్త ప్రజలకు కలిగినటువంటి నాయన ఆయా రక్షణ ఆనందమును బట్టి సంతోషమైనటువంటి ఈ క్రిస్మస్ ఆ యొక్క నాయన మహదానందముతో మేము జరుపుకోవడానికి నాయన కృప చూపించిన మా ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నాయన మీరు మాకు ఇచ్చినటువంటి నాయన బహుమానమైనటువంటి క్రీస్తును ప్రభువా మా గుండెల్లో నాయన ఉంచుకొని నిత్యము ప్రభువా నాయన ఆ గొప్ప దేవుణ్ణి ప్రభువా నాయన ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ నా తండ్రి, నా ప్రభువా ఈ క్రిస్మస్ దినములలో క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటిస్తూ ఆయన త్యాగాన్ని నాయన కొనియాడుతూ నా తండ్రి నీ సన్నిధి నా ప్రభువా నాయన మేము నా ప్రభువా నాయన సాగిలపడుదుమని కోరుకుంటూ, నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి నాయన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాకని పలుకుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సదా మనకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.